VN వాయిస్ ఆఫ్ నేషన్ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని బండల్గూడ గ్రామం అయోధ్యలో శ్రీరామ ఆలయం జనవరి నెల 22 ప్రారంభమవుతున్న సందర్భంగా శ్రీరాముని అక్షింతలు బండల్గూడ గ్రామానికి చేరాయి. ఈ అక్షింతలను బండల్గూడ గ్రామ పెద్దల ఆధ్వర్యంలో అభయ ఆంజనేయ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి జనవరి నెల మొదటి 2 వారాల్లో ఈ అక్షింతలు ప్రతి ఇంటికి చేరవేస్తామని, అతి పవిత్రమైన ఈ అక్షింతలను తమ ఇళ్లలో పూజా గదిలో గాని బీరువాల్లో గాని పెట్టుకుంటే మంచిది అని గ్రామ పెద్దలు చెప్పారు. ఇటు కార్యక్రమాన్ని గ్రామంలో ప్రతి ఒక్కరూ స్వీకరిస్తారని, అతి పవిత్రమైన ఈ అక్షింతలను ఇంట్లో ఉంచుకుని సుఖశాంతులు అష్టైశ్వర్యాలతో తొలతూగాలి అని, ఆ రాముని ఆశీస్సులు అందాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, నిర్వాహకులు భానుప్రకాష్, వారి కుటుంబ సభ్యులు, బీజేపీ అధ్యక్షురాలు రజని, నాగమల్లేష్ యాదవ్, వార్డు మెంబర్ శేఖర్, పూజారి నెహ్రూ, శ్రీశైలం జంగులు, మాజీ వార్డు మెంబర్ శ్రీకాంత్, రాజు, విజయలక్ష్మి దంపతులు, వినయ్, మౌనిక దంపతులు, సీను, కవిత దంపతులు, కిషోర్, లావణ్య దంపతులు, గోపాల్, శ్రీనివాస్, వీరబోయిన, శ్రీశైలం గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. దక్షిణ పడాలన్నా ఇదే వస్తుంది ఆరతి. అందరికీ జై శ్రీరామ్. మన హిందువులందరి కళ 500 సంవత్సరాల నుండి పోరాడుతున్న హిందువులందరి కళ వచ్చే సంవత్సరం జనవరి 22వ తారీఖు అయోధ్యలో రామమందిర నిర్మాణం జరుగుతుంది. అందులో భాగంగా రామమందిర నిర్మాణానికి చేపట్టినప్పుడు నిధి సేకరణలో భాగంగా నిధులు మన బల్లగూడెం గ్రామ పంచాయతీ నుంచి నిధులు సేకరించడం జరిగింది. నేను మరియు రజితజ్ఞ, జీవన్ సింగ్ అని ఇంకో కొంతమందితో కలిసి దాదాపు 2 లక్షల వరకు నిధులు సేకరించడం జరిగింది. దానిలో భాగంగా విశ్వ హిందూ పరిషత్ మరియు RSS కార్యకర్తలందరూ నిన్న మన పటంచెరుకు సంబంధించిన అన్ని గ్రామాలకు సంబంధించిన రామమందిరం నుంచి అక్షంతలు రావడం జరిగింది. వాళ్ళు నిన్న అక్కడి నుంచి అన్ని గ్రామాలకు, పటంచెరులో ఉన్న అన్ని గ్రామాలకు ఈ అక్షంతలు పంపిణీ చేశారు. దానిలో భాగంగా మన బల్లగూడెంకు సంబంధించిన అక్షంతలు నాకు ఇవ్వడం జరిగింది. అలానే నాకు తెలిసిన వెంటనే అందరికీ, గ్రామంలోని పెద్దలందరికీ తెలియజేస్తే వాళ్ళందరి సహకారంతో ఇక్కడ పూజలు జరుపుకొని ఈరోజు దాని గురించి చర్చించడానికి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్నాం. అందులో వాళ్ళు ముఖ్యంగా విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, RSS వాళ్ళు ముఖ్యంగా చెప్పింది ఏంటంటే 22వ తారీఖు రామమందిరం ఓపెనింగ్ ఉంది. దానిలో ఈ అక్షంతలు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ప్రతి గడపకు హిందువులనే కాకుండా హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదరులు, ఎందుకంటే రామమందిర నిర్మాణంలో అందరూ భాగ్యస్వాములై అందరూ విరాళాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి కుల మత రాజకీయాలకు అతీతంగా అందరికీ ప్రతి గడపకు ఈ అక్షంతలు చేరాలన్న ఉద్దేశంతో 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి గ్రామంలో ఉన్న అందరూ పెద్దలు సహకరించి ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుతున్నాం. వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎంతోమంది యోగులు అందరూ తయారు చేసిన ఈ అక్షంతలు అక్కడ నుంచి వచ్చాయి. కాబట్టి
ఎక్కువ లేవు, కొన్ని ఉన్నాయి కాబట్టి ఈ 2 చేతులు కలవకుండా ఇలా ఎంత వస్తే అన్నీ, ఒక 5 వస్తే అది, 10 వస్తే 10 అవి ప్రతి ఇంటికి చేరవేయడం జరుగుతుంది. వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంట్లో ఎవరైనా బీరువాలో పెట్టుకోవచ్చు, ఏదైనా శుభ సందర్భాలు ఉన్నప్పుడు పెళ్ళిళ్ళు. జరా స్లోగన్స్ ఇవ్వండి. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. జై బోలో హనుమాన్ కి, రామ లక్ష్మణ జానకి, లక్ష్మణ జానకి, జై బోలో హనుమాన్ కి, జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి, జై బోలో హనుమాన్ కి, రామ లక్ష్మణ జానకి, జై బోలో హనుమాన్ కి, జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు అయోధ్య నుంచి అతి పవిత్రమైన అక్షింతలు మన బండల్గూడ గ్రామంలోని యొక్క ఆంజనేయ స్వామి గుడికి రావడం చాలా సంతోషకరం. ఎందుకంటే ఇటువంటి అదృష్టం జన్మ జన్మల అదృష్టం, ఇది పూర్వ సుకృతం అనుకుంటాం. ఎందుకంటే ఈ అయోధ్య రామ మందిరంలో భాగంగా మా వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఇక్కడ నుంచి నిధులు సేకరించి అక్కడికి నిధులు చేరవేయడం, అక్కడ అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం మా గ్రామం నుంచి, బండల్గూడ గ్రామం నుంచి కూడా ప్రతి ఇంటి నుంచి కూడా నిధులు పెట్టడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే మేము కూడా అందులో భాగం కావడం మా అదృష్టంగా భావిస్తూ, మరి అక్కడి నుంచి ఏవైతే అక్షింతలు రాముల వారి అతి పవిత్రమైన అక్షింతలు ఇక్కడికి రావడం, ఇక్కడ పూజ చేసుకోవడం, ఇక్కడ నుంచి ప్రతి ఇంటికి గడప గడపకు కూడా ఈ అక్షింతలు మేము చేరవేస్తూ అందరికీ కూడా ఆ యొక్క శ్రీరాముల వారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి ఇంటిపై ఉంటూ మన యావత్ భారతదేశమే కాదు యావత్ ప్రపంచం కూడా గర్వించదగ్గ విషయంగా హిందూ సోదరులందరం కూడా ఐకమత్యంతో మనందరం కూడా